దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. అటుక మాజీ మంత్రి సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం మృతి పట్ల బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు భావోద్వేగంగా నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నాయకుడని కొనియాడారు. శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఎంపీగా ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. రాజకీయాల్లో ప్రవేశించిన అనంతరం వారు కాంగ్రెస్ పార్టీలో చేరడం, అదేవిధంగా ఎన్టీ రామారావు గారు పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీలో చేరి అందులో మంత్రిగా ఉంటూ అనంతరం మరలా వారు కాంగ్రెస్లో ప్రవేశించడం జరిగింది. ఈ మధ్యకాలంలో వారు కాపుల్ని బీసీలో పెట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాల్లో వారు అనుచరులతో యాత్ర చేయడం, కొద్దికాలం వారు నిరాహార దీక్ష చేయడం, అదేవిధంగా నిరాహార దీక్ష కూడా అనేకమైన సందర్భాల్లో ప్రజలను ఆకర్షించే విధంగా వారు పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు చేశారు. ఈ విధంగా ఆయన రాజకీయ జీవితంలో అనేకమైన మలుపులు, పట్టుదలకి మారుపేరు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు. ఆయన అనుకున్నది చేయడానికి ఎవరినైనా సరే ఆయన వ్యతిరేకించేటువంటి స్వభావం. నేను మంత్రివర్గంలో ఉండనని కుర్చీ తన్ని ఎంత పెద్ద వ్యక్తినైనా సరే ఆయన అలాంటి స్వభావాన్ని ప్రదర్శించే వ్యక్తి. రాజకీయాల్లో ఆయన అనేక ఒడుదుడుకుల్ని ఎదుర్కోవడం, ఫైనల్గా ఆయన వైసీపీలో చేరడం, ఆ విధంగా ఆరోగ్యంలో వారికి ఇబ్బందులు, దాన్ని ఎవరు కూడా ఆయన అభిమానించే వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఈవేళ ఆయన మరణం ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టంగా నేను భావిస్తున్నాను. శ్రీ ముద్రగడ పద్మనాభం. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.